నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కరీంనగర్ దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటో మీకు తెలుసు కదా, తమిళ చూసే ఉంటారు. దయచేసి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. హిస్టారికల్ గురించి, ప్లేస్ గురించి మీకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది. ఇందులో ఈ ప్లేస్ చాలా మందికి ఎవరికి తెలియదు. దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి. మన కరీంనగర్ నుంచి జస్ట్ 8 కిలోమీటర్ల లోపే మంచి మంచి దేవాలయాలు, పురాతన శిలా విగ్రహాలు మీకు అన్ని కళ్ళ కట్టినట్టు చూపిస్తాం. మంచిగా దయచేసి పూర్తిగా చూడండి. మనం అనుకున్నట్టే అక్కడికి వెళ్ళాలని చెప్పి నేను నా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి మన కిషాన్ నగర్ నుంచి డైరెక్ట్గా అక్కడికి హిస్టారికల్ ప్లేస్కి బయలుదేరాము. కానీ ఎందుకో నా మనసులో అయితే మాకైతే భయం కొడుతుంది. భయం ఎందుకంటే అక్కడికి వెళ్ళాలని కాదు, వర్షం ఇప్పటిదాకా దంచి కొట్టింది. మళ్ళీ దారి మధ్యలో ఏమన్నా వర్షం కొట్టి ఏమన్నా ఇబ్బంది కలిగిస్తామని చెప్పి అందుకే ఒక్క చిన్నగా మనసులో ఎక్కడ భయం కొడుతుంది. అయినా పర్లేదు అనుకుని వెళ్తుంటే అబ్బా అక్కడ స్టార్ట్ అయిందండి. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ దగ్గర రాగానే వర్షం దంచి కొట్టు స్టార్ట్ అయింది. మనసులో కూడా అనిపించింది మళ్ళీ తిరిగి పోదామా అనుకున్నాం. కానీ ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ బయటికి రివర్స్ పోవడం ఎందుకులే అని చెప్పి ఏదైతే గట్లా అని చెప్పి చక్క మన రైల్వే స్టేషన్ దగ్గర కొద్దిసేపు ఆగినాం. ట్రైన్ వస్తలేదు. మావాడేమో ఏదో ప్లానింగ్ ఎత్తుండు పోదామా వద్దా అని చెప్పి ఆ రెడ్ కలర్ టీషర్ట్ అయితే ఇంటికి పోదామన్నట్టే ఉంది మనసులో. కానీ సర్లే అని చెప్పి వానికి ఎలా మావాడు నచ్చ చెప్పుకొని తీసుకొని వస్తుంటే మధ్యలో మళ్ళీ బండి ఆగింది. ఈ వర్షానికి మా బండి అస్సలు స్టార్ట్ అవుతలేదు. ఆ ప్లగ్లోకి ఏమో వాటర్ అయినాయట, దాన్ని కొట్టి అడిగేసి ఇడిగేసి ట్రై అయ్యంగా చివరికి అయితే బండి స్టార్ట్ అయింది. ఆ బండిని తీసుకొని చక్కగా నగనూరు పూర్ దగ్గరికి వెళ్ళాం. ఇదే మన నగనూరు ఎంట్రన్స్. ఇక్కడ నా ఎంట్రన్స్ దగ్గర 4 సింహాలు ఉంటాయి. ఈ సింహాల దగ్గర నుంచి మనకు లెఫ్ట్ సైడ్ రోడ్ కనబడుతుంది చూసినావా, అటు అక్కడ ఇదే మన లెఫ్ట్ సైడ్ రోడ్. ఇక్కడ నుంచి వెళ్ళి మనం చక్కగా ముంగడికి పోవాలి. పోతుంటే ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్, అంటే టెంపుల్ అంటే అది టెంపుల్ కాదు, బండ మీద గోపురం కట్టి కింద వెంకటేశ్వర స్వామిని బాగా కట్టాడు. ఇక్కడ ప్రజలు గ్రామస్తులు కానీ చాలా అద్భుతంగా దీన్ని కట్టించారు. చూడండి ఒకసారి మీరు కూడా. బండ మీదనేమో గోపురము, కిందనేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్. రాత్రిపూట ఇక దీని విజువల్ బాగుంటాయని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అంటారు. ఇదేనండి మన కాకతీయ రాజుల నాటి కట్టడాలు. ఈ కట్టడాల గురించి చెప్పాలంటే ఇది 13-14వ శతాబ్దానికి చెందిందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ ఊర్లో ఒకప్పుడు సుమారు 400 ఆలయాలు ఉండేటివని, మన కాకతీయ రాజ్యంలో కాకతీయ రాజులు శివభక్తులు కావడంతో ఇలాంటి ఆలయాలను కొన్ని వందలాదిగా నిర్మించాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే ఇలాంటి కోనేరులు కూడా మన నగనూరు ప్రాంతంలో ఒక వందలాదిగా ఉన్నాయని, అవి ప్రజెంట్ చూసుకున్నట్టే శిలా వస్తువుల్లో కలిసిపోయాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆలయం చుట్టూ మనం ఎక్కడ చూసినా కూడా ఇలాంటి శివలింగాలు మరియు ఇది ఇలా బండలపైన చెక్కడాలు, శిల్పాలు అనేటివి ఇలాంటి చాలా అనేటివి కనబడతాయి. ఇలాంటి చాలా వందలాదిగా కూడా మన పురావస్తు శిఖరాల్లో కలిసిపోయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి కట్టడాలను కూడా మన కాకతీయ రాజులు అద్భుతంగా కట్టించడం జరిగింది. ఒకసారి మనం ఆలయం లోపల చూసుకున్నట్లయితే ఈ ఆలయంలో ముఖ్యంగా 3 శివలింగాలు ఉంటాయి. ఈ 3 శివలింగాలు ఒకటి ఉత్తరం, ఒకటి తూర్పు, ఒకటి దక్షిణం వైపు ఉండడం వల్ల ఈ ఆలయానికి మరో పేరు ఉంది. దాన్నే త్రికుట ఆలయం కూడా అని చెప్పుకోవచ్చు. ఈ త్రికుట ఆలయానికి గల ముఖ్య కారణం ఏంటిదంటే ఈ ఆలయము 3 దిక్కులను సూచిస్తుంది. మన భారతదేశంలోని ఇది మొట్టమొదటి ఆలయం కాబట్టి దీన్ని త్రికుట ఆలయాన్ని కూడా మనం చెప్పుకుంటాము. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ ఆలయం లోపల మొత్తం చీకటే ఉంటుంది. మన కాకతీయ రాజుల కట్టడాలు ఎలా ఉన్నాయంటే సూర్యకిరణాలు నేరుగా ఈ ఆలయం మీదకి పడడం వల్ల ఈ ఆలయం అంతా కూడా మస్తు ప్రకాశవంతంగా వెలగడం అయితే జరుగుతుంది. ఎంత చీకటిగా ఉన్న ఈ ఆలయం కూడా పగలంతా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ త్రికుట ఆలయానికి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే పూజలు అందుకోవడం జరుగుతుంది. ఊరి ప్రజలంతా భావించేది ఏంటంటే మహాశివరాత్రి రోజు నాగదేవుడు దేవి రూపంలో వచ్చి శివుని మీద తాండవం ఆడతారని చెప్పి ఇక్కడ ఊరి ప్రజలంతా భావించడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఊరి పులమెరలో బీరన్న దేవుడు టెంపుల్ అయితే కనబడడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా గబ్బిలాలు అనేటివి ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఒకసారి దీని విజువల్ కూడా ఒకసారి చూసుకుందాం మనం.
చూసుకున్నట్టయితే ఇప్పుడు మన ఈ గుట్ట ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండి అయితే మనకు కనబడడం జరుగుతుంది. కాకతీయ అంశంలో ఈ వెంకటేశ్వర స్వామి ఉండి ఇందులో అనేక బహుమతులు కానుకలు కాకతీయ రాజులు వేసేవారని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మన ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఉండి కూడా చూసుకుందాం. ఇదే మన వెంకటేశ్వర స్వామి యొక్క ఉండి అని చెప్పుకోవచ్చు. ఇందులో అనేక కానుకలు మన కాకతీయ రాజులు వేసాలని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి విజువల్ ఎన్నో కట్టడాలలో గుట్ట పైన కూడా ఒక కట్టడం ఉంది. ఈ కాకతీయుల రాజ్యంలో వాళ్ళు గుట్ట పైన కూడా ఒక నరసింహస్వామి దేవాలయం అనేది కట్టడం జరిగింది. ఒకసారి దాని విజువల్ కూడా మనం చూసుకుందాం ఇప్పుడు. ఈ గుట్ట పైభాగంచలు చూసినట్టయితే నగనూరు గ్రామం మొత్తం కనిపించడం అయితే జరుగుతుంది. కాకతీయ వంశంలో ఆ పక్కన కనబడ్డ చెరువు, ఈ గ్రామస్తులు కరువు కాటక ఉండడం వల్ల చెరువు తవ్వించడం వల్ల చాలా వరకు వీళ్ళ సమస్యలు అయితే తొలగిపోవడం అని చెప్పి గ్రామస్తులు నమ్ముతారు. అయితే ఈ గుట్ట ప్రాంగణంలో మాత్రం గుప్త నిధులు ఉన్నాయని చెప్పి చాలా వరకు గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. అయితే ఒకసారి మా దోస్తు గారు కూడా పైకి పోదాం, గుప్త నిధుల సొరంగాలు చూద్దామంటే ఇప్పటికే వర్షం బాగా పడడం వల్ల అద్దులే నెక్స్ట్ టైం వచ్చినా చూసుకుందాం అని చెప్పి నిమ్మలంగా సమయించుకొని అయితే కిందికైతే తీసుకొని పోతున్నాం. మన లోపలికి ఇట్లా విగ్రహం ఉంటది సేమ్ దీనిలో ఇది కాకుండా ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుంది ఎక్కడ శివుంది ఎక్కడ అది అప్పుడు ఫస్ట్ అటు పోదాం, పోయేటప్పుడు పోదాం. అది మెయిన్ ముంగట బయటకు పోవాలి, మెయిన్ రోడ్కి పోవాలి. మీరు చూసుకున్నట్టయితే ఆ త్రికుటాలయాన్ని ఇక్కడ పునఃప్రారంభించడం అయితే జరుగుతుంది. ఒకసారి దీని విజువల్ చూద్దాం మనం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ త్రికుట ఆలయాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం అయితే ఇక్కడ జరుగుతుంది. ఒకసారి దీని విజువల్ కూడా చూసుకుందాం మనం. ఒకసారి ఇక్కడ ఒక శివలింగం, కాకతీయ లాంటి కట్టడాలు సేమ్ మీద కూడా. ఇది రెండో ఆలయంగా చెప్పుకోవచ్చు.